కాకినాడ జిల్లా తొండంగి మండలం రావికంపాడు హైస్కూల్లో కళాశాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఆ హైస్కూల్ గత 60 సంవత్సరాలుగా ఒక పాఠశాలగానే కొనసాగుతోందని ఆమె తెలిపారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సమీపంలోని నగరాలకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల వారు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం రావికంపాడులో కళాశాల నిర్మించడానికి సహకరించాలని యనమల దివ్య అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, మీ ద్వారా ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మా తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడు విలేజ్లో అధ్యక్ష దాదాపు 65 సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష. హై స్కూల్ ఉంది అధ్యక్ష. ఈ హై స్కూల్ని జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ చాలా ఉంది అధ్యక్ష. ఈ స్కూల్కి కాంపౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అలాగే బిల్డింగ్ కట్టడానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అధ్యక్ష. మీరు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేస్తే 10 గ్రామాల్లో ఉన్న సుమారు 10,000 నుండి 15,000 మందికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతాయి అధ్యక్ష. ఈ జూనియర్ కాలేజ్ కోసము చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి అధ్యక్ష 30 కిలోమీటర్ల వరకు కూడా తుని కానీ కాకినాడ కానీ ట్రావెల్ చేయవలసి వస్తుంది అధ్యక్ష. వీరికి జూనియర్ కాలేజ్ కనుక శాంక్షన్ చేస్తే మనకి స్టూడెంట్స్కి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్.